అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున తిరిగి మీతో దేవుడిచ్చే ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు మీకందరికీ ఈ అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీలో నిత్యము పరిశుద్ధత నిలిచి ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. పరిశుద్ధత లేకుండా నీవు దేవుణ్ణి చూడలేవు. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుణ్ణి చూడలేరు. నీలో పరిశుద్ధత నిలిచి ఉంటే నీవు దేవుణ్ణి చూసే గొప్ప అవకాశము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎట్లు నీవు దేవుని చూసే అవకాశము కలుగుతుందంటే జాగ్రత్తగా వినాలి. నా మాటలు జాగ్రత్తగా వినాలి. నీవు వాక్యము చదివేటప్పుడు, నీవు వాక్యము ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్యము మనం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యం వినేటప్పుడు చాలామంది అనేక రకాలైన పనులు చేస్తూ ఉంటారు. నేను ఎన్నోసార్లు వాక్యం ద్వారా వాళ్ళను హెచ్చరించాను. మాట్లాడుతూ ఉంటారు, అది చాలా తప్పు. ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, తప్పు. సైలెన్స్లో పెట్టుకొని కూడా మాట్లాడుతూ ఉంటారు. చిన్న పిల్లలతో మాట్లాడుతుంటారు, వాక్యం వినరు. ఆ విధంగా విననప్పుడు నీకు ఆశీర్వాదము, నీకు స్వస్థత, నీకు ఏ పని అయితే కావాలో అది కాకుండా నిలిచిపోతూ ఉంటుంది. కనుక దేవుడు మాట్లాడుతున్న మాటలను మనము జాగ్రత్తగా విన్నట్లయితే అది మనకు మేలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ వాక్యము ఆత్మస్వరూపి అయి ఉన్నది. ఆ వాక్యము వాక్యస్వరూపి అయి ఉన్నది. ఆ వాక్యము ప్రేమాస్వరూపి అయి ఉన్నది. వాక్యము చదివేటప్పుడెల్లా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. వాక్యము తన వాక్కు ద్వారా ప్రత్యేకమైన ఉపయోగాలు దేవుడు మనకు చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు, కానీ ఆయన ప్రయోజనకరంగా ఆ మాటలు విన్నవారి పట్ల చేస్తూ ఉంటాడు. నీ పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ ఉంటావు ఎప్పుడు వాక్యాన్ని వింటూ ఉంటే. వాక్యము సూటిగా నీ ఆత్మతో, నీ హృదయంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నీవు ఎవరితో గొడవలు పడ్డావో, ఎవరితో నీవు తప్పుగా ప్రవర్తించావో నీ హృదయంలో పశ్చాత్తాపము వస్తూ ఉంటుంది. ఎప్పుడు? దేవుని వాక్యము విన్నప్పుడు. నీవు అధైర్యముగా ఉన్నప్పుడు వాక్యము వింటూ ఉంటే ధైర్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అదే ప్రకారము నీవు రోగంతో ఉన్నప్పుడు వాక్యం వింటూ ఉంటే నీకు స్వస్థత అనుగ్రహిస్తూ ఉంటాడు. అదేవిధంగా నీవు బలహీనుడుగా ఉండి వాక్యాన్ని వింటూ ఉంటే దేవుడు వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉంటాడు. వాక్కు ద్వారా నీకు నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉంటాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు అనారోగ్యంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నీకు ఆశీర్వాదం రాకపోవడము దేవునికి ఇష్టం లేదు. కారణం, నీలో పరిశుద్ధత ఉంది గనుక వాక్యాన్ని నీవు చూసినప్పుడు వాక్య స్వరూపి అయిన దేవుణ్ణి ప్రత్యక్షత నీకు కలుగుతూ ఉంటుంది. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. నీవు బలహీనుడుగా ఉన్నప్పుడు వాక్యము నిన్ను బలపరుస్తూ ఉంటుంది. నీవు రోగిగా ఉన్నప్పుడు వాక్యము నిన్ను స్వస్థపరుస్తూ ఉంటుంది. నీవు దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యము నిన్ను ఓదార్చుతూ ఉంటుంది. అధైర్యంగా ఉన్నప్పుడు వాక్యము నీకు ధైర్యమును కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్యము దేవుడు గనుక. నా మాటలు అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఆమెన్.